హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి సంబంధించి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రైతులు ఎవరైతే ఉన్నారో, పిఎం కిసాన్ అమౌంట్ పడినప్పుడు మీ యొక్క పిఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో రిజిస్టర్ నెంబర్ మొబైల్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ పడిందా లేకుంటే యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు ఇప్పుడు ప్రజెంట్గా ఆ మొబైల్ నెంబరు వాడుకలో లేకపోతే, అంటే ఆ మొబైల్ నెంబర్ అనేది పోయి ఉంటే గిన కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధంగా శ్రీ నరేంద్ర మోడీజీ మనకి అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది. ఎవరైనా ఫార్మర్స్ ఉంటే గిన మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ పోయింటే గిన కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధంగా ఒక వెబ్సైట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం ఉంది. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో మీరు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కూడా మీరు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ పోయింటే కన్నా ఇప్పుడు కొత్తగా ఏదైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే కన్నా ఆ మొబైల్ నెంబర్ కూడా మనం ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చండి. ఆ విధంగా మనకి శ్రీ నరేంద్ర మోడీజీ మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ప్రధానంగా వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అక్కడి నుంచి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫార్మర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. సో ప్రధానంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నప్పుడు మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది, ఒక స్లిప్ అనేది మీ మొబైల్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది, ఓటీపీ. ఇన్ కేస్ మీ దగ్గర ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చండి. అది ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్రధానంగా మనకు పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇప్పుడు పోయి ఉంటే కన్నా కొత్త మొబైల్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఫర్దర్గా పిఎం కిసాన్ పడినప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకోవాలని కూడా ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ అప్డేట్ తీసుకురావడం ఉంది. సో శ్రీ నరేంద్ర మోడీజీ ఇక్కడ మనకి లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి న్యూ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది కదా. సో మనకు కొత్తగా అయితే రావడం ఉంది. ఇక్కడ న్యూ అని చెప్పేసింది కదా. ఇక్కడ మనకి అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్డేట్ మొబైల్ నెంబర్ అలాగే సర్చ్ బై అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఒకటి రిజిస్ట్రేషన్ నెంబరు, రెండు వచ్చేసి ఆధార్ నెంబర్. ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మన యొక్క మొబైల్ నెంబర్ అనేది పాత మొబైల్ నెంబర్ పోయింటే కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కావాలండి అని అనుకుంటే కన్నా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అని అలాగే ఆధార్ నెంబర్ ఉంది కదా. సో ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసినా రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసినా ఇక్కడ మనకు తెలియడం జరుగుతుంది. సో నేను మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఫార్మర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏ విధంగా ఉంది, ఎలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ నెంబర్ ఏ విధంగా ఉంది చూద్దాం. సో నా యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్గా వర్క్లో ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇన్ కేసు మీకు ఆ మొబైల్ నెంబర్ లేకపోయిందంటే కన్నా ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో వాటికి ఓటీపీ అయితే వస్తుంది. సో సపోజ్ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ క్లిక్ చేయండి. ప్రజెంట్గా నా కాడ మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి సో మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను అండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మర్స్కి అయితే ఇది షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో పిఎం కిసాన్ సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను ఫార్మర్స్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంటుంది కదా. సో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఫార్మర్స్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్కి లింక్ అయిందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ అట్ రిజిస్టర్స్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఇక్కడ మనకి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫార్మర్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు చూపించడం జరుగుతుంది. మీరు పిఎం కిసాన్కి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఫార్మర్స్ యొక్క పేరు అయితే రావడం. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరిగింది. అలాగే ఫార్మర్స్ యొక్క నేమ్ రావడం ఉంది, అంటే రైతు యొక్క నేమ్ కూడా రావడం ఉంది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ ఏం తీసి పెట్టుకోండి, లేదంటే కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇన్ కేస్ మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా రాకపోతే కూడా మీరు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రధానంగా ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి మరొకసారి అయితే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ మొబైల్ అప్డేట్ అని మరొకసారి క్లిక్ చేసి సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు కాబట్టి
సో నేను మీకు చూపిస్తాను కదా, రిజిస్ట్రేషన్ మీకు తెలుసు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి మరొకసారి అయితే ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. సో నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే అడుగుతాయి. సో మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే అడుగుతున్నాయి. సో ఈ కండిషన్ ఒకసారి చెక్ చేసుకొని సో ఫర్దర్గా మనకి ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసింది కదా. సో ఫార్మర్స్ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యాలి. సో గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఆధార్ రిజిస్టర్స్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్ అయినటువంటి ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఆధార్ రిజిస్టర్స్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం జరిగింది కదా. ఇక్కడ మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో ఫార్మర్స్ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఓటీపీ అయితే రావడం ఉంది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ మనకి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ కదా. సో వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ యొక్క పేరు, అలాగే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ 4 డిజిట్స్, అలాగే మనకి జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎవరైతే ఓల్డ్ నెంబర్ పోయింటే గినా కొత్తగా ఇప్పుడున్నటువంటి పిఎం కిసాన్ ఇది స్టేటస్ తెలుసుకోవాలంటే గినా ఏదైనా మీకు డబ్బులు పడినా 2000 రూపాయలు రైతులకు వేసినప్పుడు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ తెలుసుకోవాలన్నా మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మీకు మీ యొక్క ఓల్డ్ నెంబర్ లేకపోతే ఇక్కడ ఏదైతే మీరు కొత్తగా తీసుకున్నారో రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఒకసారి మళ్ళీ మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి మరొకసారి ఓటీపీ అయితే అడుగుతుంది. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే యువర్ ఆర్ ఎంటర్ విత్ ద సేమ్ మొబైల్ నెంబర్ ప్లీజ్ డిఫరెంట్ నెంబర్. సో ఇక్కడ ఆల్రెడీ మొబైల్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి సో నేను ఉన్నటువంటి నెంబరే ఎంటర్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ ఎంటర్ లేకపోతే కన్నా ఓల్డ్ మొబైల్ నెంబర్ లేకుండా సో కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లేకపోతే కన్నా సో మొబైల్ నెంబర్ కొత్త మొబైల్ తీసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అప్డేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించి ఎవరైతే ఫార్మర్స్ రైతులు ఉన్నారో మీ యొక్క మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ లేకపోతే కన్నా ఇప్పుడు కొత్తగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నరేంద్ర మోడీజీ మనకి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే కన్నా సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోండి. పిఎం కిసాన్ సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది అమౌంట్ పడిందా లేదా, ఎన్ని విడతలు పడింది, ఎన్ని విడతలు పడలేదని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో మొబైల్ నెంబర్ అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి. ఇదండి పిఎం కిసాన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.